వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను మీ శాలిని. వెల్కమ్ టు లోకల్ టీవీ. నేను పావని. వెల్కమ్ టు లోకల్ టీవీ న్యూస్. నేను సంజన. కల్తీ కల్లు బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్కోటిక్ డిఎస్పీ శ్రీధర్ సూచించడం జరిగింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కల్తీ కల్లు మహమ్మారి బారిన పడి అనేక మంది అనారోగ్యం పాలవుతూ మరికొందరు అకాల మరణం చెందుతున్నారని నార్కోటిక్ డిఎస్పీ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామం, గన్నారం, నల్లవెల్లి, లోలం గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఇందల్వాయి ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నార్కోటిక్ డిఎస్పీ శ్రీధర్ పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఉమ్మడి జిల్లాల్లో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతుందని, దీనికి ప్రజలకు కల్తీ కల్లు పట్ల అవగాహన లేకపోవడమే కారణమని ఆయన అన్నారు. కల్తీ కల్లు వ్యాపారులు కోట్లకు పడగలుగుతుంటే సామాన్య ప్రజలు మాత్రం అనారోగ్యాల పాలవుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని శ్రీధర్ గారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కల్తీ కల్లులో అనేక విషపూరిత రసాయనాలు కలిసే ప్రమాదం ఉందని, అందువలన చాలామంది కల్లుకు దూరంగా ఉండాలని చెప్పేసి అందరినీ ఆయన ఈ సందర్భంగా కోరడం జరిగింది. మాదక ద్రవ్యాల, కల్తీ కల్లు, అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ కల్తీ కల్లు బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, కల్తీ కల్లు అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తానని, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ మరియు కల్తీ కల్లు రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇక్కడ దాకా వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు కొంచెం వెసులుబాటు లేదు అంటే పూర్వోత్తర పెట్టించాలి, కొంచెం లాంగ్ అవుతుంది అని చెప్పిండ్రు. అయినా కూడా లాస్ట్ గ్యాదరింగ్ అయినందుకు, సపోర్ట్ చేసినందుకు పెద్దలకు, వీడీసీ వాళ్ళకు, తర్వాత ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఇది ముఖ్యంగా ఈ కార్యక్రమం దేని గురించి అంటే కల్తీ కల్లు అంటే రీసెంట్గా కొన్ని కామారెడ్డిలో కానీ లేకపోతే మన నిజామాబాద్లో కానీ ఏంటంటే ఆల్ఫాజోలం కలిపిన కళ్ళు, దాని గురించి ఎఫెక్ట్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. దాని గురించి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఏ విధంగా అంటే ఏంటంటే ముఖ్యంగా నాడీ వ్యవస్థ మీద దెబ్బతీస్తున్నది. దానికి చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ అలవాటై ఉంటున్నారు. అలవాటు అయిన వాళ్ళది ఏమవుతుందంటే బంద్ చేసినప్పుడు వాళ్ళకు ఒక రకంగా ఎఫెక్ట్ అవుతున్నది. దాన్ని మాన్పించడానికి, లేకపోతే దాని గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి, వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అందరూ మన పెద్దలు ఉన్నారు. డాక్టర్ గారు క్రిస్టియానా మేడం వచ్చిండ్రు, అలానే మన వేణుగోపాల్ సార్ ఎక్సైసిఐ గారు వచ్చిండ్రు, అలానే మన ముఖ్య అతిథి సార్ శ్రీధర్ రెడ్డి సార్ టీఎస్ న్యాబ్ నుంచి వచ్చిండ్రు. ఇది అన్నిటి గురించి చెప్పే ముందు కొంచెం టీఎస్ న్యాబ్ అన్నది మనకు కొత్తగా ఏర్పడ్డది, తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడ్డది. అది మెయిన్గా ఏంటంటే గంజాయి గురించి కానీ లేకపోతే ఏమన్నా డ్రగ్స్ గురించి కానీ వీటిని అరికట్టడానికి మెయిన్గా ఉపయోగపడతాయి. సార్ అందులో ఏసీపీగా వర్క్ చేస్తుండ్రు. ఇప్పుడు ఫస్ట్ మన క్రిస్టియానా మేడంను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే అందరికీ. సో ఇవాళ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో నుంచి
ఇది అవగాహన అన్నమాట. ఇది టాడీ గురించి అంటే మీ కళ్ళు. యూజువల్లీ కళ్ళు అందరూ తాగుతారు తెలంగాణలో. ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్ అయినా చిన్న పెద్ద లేకుండా జెండర్ డిస్క్రిమినేషన్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు లేకుండా అందరూ తాగుతున్నారు. సో కళ్ళు మంచిదా? ఫస్ట్ ఇంటరాక్టివ్ సెక్షన్ తీసుకున్నాం. మంచిదేనా? అందరు తాగుతున్నాం కదా, మంచిదేనా? యా, మంచిది కాదు. ఎందుకు కాదు మరి? కొంచెం గట్టిగా. ఏంటండి? నిద్ర రావడానికి తాగుతున్నారు, రైట్? ఇంకోటి ఎండాకాలం ఫస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ అంటున్నారు కొన్ని మంది. అంటే సాఫ్ట్ డ్రింక్స్ మనం థమ్స్ అప్ ఇది ఎలా తాగుతున్నామో అట్లా కళ్ళు కూడా అలాగే అయిపోయింది, రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా. నెక్స్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి గట్టిగా తాగిపిస్తున్నారు. ఎందుకు అండి? బేబీస్ తెల్లగా పుడతారని. ఇది ఒక అంటున్నారు, రైట్? ఓకే, ఇది ఇంకో బిట్. ఇంకోటి చిన్నపిల్లలకి కూడా తాగిపిస్తున్నారు. ఆల్ ఫెస్టివల్స్, రైట్? అన్ని పండుగలకి, ఆల్ మ్యారేజెస్ పర్టికులర్లీ దీన్ని ఏమంటే సవాలుగా కల్తీ కళ్ళు చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని చిల్లు అంటావా? కల్తీ కళ్ళు ఇస్తుంది కిక్కు, మీ జీవితాన్ని చేస్తుంది ముక్కు అన్నారు అందరు. జీవితానికి చేస్తుంది ముక్కు. సరే బండి తెచ్చు వచ్చిందా బానే అన్నమ్మా. జీవితానికి చేస్తుంది ముక్కు. Please like, share, comment and subscribe our channel for more updates. Thank you.